కితాబిచ్చారు. ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించినాం. 8.3% మన బడ్జెట్ లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈ రోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. నిజానికి బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. కేవలం 8.3% ఫండ్స్ తోటి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులుంటే 11,000 ప్రైవేటు పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విఫలం చెందడం వల్లే ప్రైవేటు వైపు వెళ్తున్నారన్నది నగ్న సత్యం. అందుకే కేరళ, ఢిల్లీ తరహాలో విద్యను అందించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అందసత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందసత్యం గారు నమస్కారం అండి. అందసత్యం గారు, కేరళ, ఢిల్లీ తరహా విద్య కావాలని అంతా కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ బడ్జెట్లో కేవలం 8.3% నిధులు మాత్రమే కేటాయించి ఆ స్థాయి నాణ్యతను సాధించడం సాధ్యమేనా? అందసత్యం గారు, మొదట ఒక విషయం స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళల్లో 6వ తరగతి చదివే పిల్లలు 3వ తరగతి పాఠాలు చదవలేకపోతున్నారు అన్నారు. అవును. అయితే ఇది తప్పు. రెండోట్ల ప్రైవేట్ల మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఎంయూఎఫ్ వాళ్ళు సర్వే చేశారు. అభ్యసనాల మీద సర్వే చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకు, ప్రభుత్వ స్కూళ్ళకు పెద్ద తేడా లేదు. అంటే 6-7 తరగతులు చదివే వాళ్ళు కింది తరగతుల పాఠాలు చదవలేకపోతారని ప్రైవేట్ స్కూల్ అట్నే ఉంది, గవర్నమెంట్ స్కూల్ అట్నే ఉన్నాయి వాళ్ళు తేల్చారు. తేల్చిన దాన్ని చెప్పకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ స్కూళ్ళనే చదవట్లేదు 6వ తరగతి వాళ్ళు 3వ తరగతి పాఠాలని చెప్పడం కరెక్ట్ కాదు. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ సంప్రదించి అడగమనండి. వాళ్ళు చేసిన సర్వేలో రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ ఒక్క తీరునే ఉంది. రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా లో గ్రేడ్లు ఉన్నాయి. దానికి ప్రైవేటు, గవర్నమెంట్ అనే తేడా లేదు. 2 చోట్ల అవే స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే స్టాండర్డ్స్ పడిపోయినాయి అనేది మొదటి అంశం. తర్వాత రెండో అంశం, బడ్జెట్ చాలా ఖర్చు పెడుతున్నటువంటి దానికి కూడా 1966లో కోటారి కమిషన్ బడ్జెట్లో బడ్జెట్లో కాదు జీడిపిలో 6% ఖర్చు పెట్టాలని రికమెండ్ చేసేది. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 3.5%. జీడిపి అంటే ఇప్పుడు మంది 3,30,000 కోట్లు, 3,48,000 కోట్లు, లేటెస్ట్గా 3,50,000 కోట్లు అనుకోండి, 350 లక్షల కోట్లు. 6% అన్నప్పుడు దరిదాపు 3/18, 3/21, 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ 3.5% కానీ ఎప్పుడు దాటలేదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి ఖర్చు చేయకుండా ఏదో ఒక కొరత, బిల్డింగ్ల కొరత, యూనివర్స్ కొరత, లేదా రోడ్ల కొరత, బాటల కొరత, లేదా బోర్డుల కొరత, లేకపోతే బెంచ్ల కొరత, టీచర్ల కొరత, ఇట్లా మొత్తం మీద అది గత 60-70 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 6% ఎప్పుడు ఖర్చు చేయలేదు జీడిపిలో, ఇప్పుడు కూడా ఖర్చు చేయట్లే. ఇది ఒకటి. ఇక రాష్ట్రానికి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక విద్యార్థి మీద 1 లక్ష ఖర్చు పెడతాను అంటున్నారు. ఇవాళ తెలంగాణ బడ్జెట్లో పోయినసారి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 7% ఖర్చు పెట్టింది బడ్జెట్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 8.3% బడ్జెట్కి అలాట్ చేసింది. కానీ కేరళలో బడ్జెట్లో 24% ఖర్చు పెడతారు విద్యారంగం మీద. కొన్నిసార్లు అయితే 30% కూడా పోయింది. దానికి కాంగ్రెస్, యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనే తేడా లేదు. ఏ ఫ్రంట్ వచ్చినా విద్యారంగానికి ప్రాధాన్యత అట్నే ఇచ్చుకుంటూ పోయింది. అలా గత 50 ఏళ్ళుగా. అందులో దానికి ఒక వారసత్వం కూడా ఉంది కేరళ.
ఒకవైపు చర్చి విద్యారంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో చర్చి పాత్ర ఉంది. మరొక వైపు ఇవాళ అక్షరాస్యత కార్యక్రమాలు అంటే కేఎస్ఎస్పి అని ఉంది అక్కడ, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. అటువంటివి స్వచ్ఛంద సంస్థల కృషి ఉంది. తర్వాత లెఫ్ట్ ఉద్యమం యొక్క కృషి ఉంది. కాబట్టి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అనే తేడా లేకుండా 24 to 35% మధ్యలో గత 3 దశాబ్దాలుగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. దాంతో ఇవాళ కేరళ స్టూడ్ ఫస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. యూరోప్లో ఏ స్థాయిలో మానవ వనరులు ఉన్నాయో ఇవాళ కేరళ కూడా ఆ స్థాయిలో మానవ వనరులు ఉన్నాయి. ఒక గుజరాత్ క్యాపిటల్ తోటి అభివృద్ధి చెందుతుంటే, హర్యానా వాటర్ తోటి అగ్రికల్చర్ తోటి అభివృద్ధి చెందుతుంటే, కేరళ మానవ వనరులతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యారంగంలో బడ్జెట్లో 24% కేటాయించినప్పుడు మన తెలంగాణ కూడా పోల్చుకోవాలి, ఎంత శాతం కేటాయించాలనేది. ఇది 3వ అంశం. కాబట్టి ఎందుకు ఏ రాష్ట్రమైనా విద్యారంగం ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషను కేరళ లాగా ఎందుకు ఉండాలి, ఢిల్లీ లాగా ఎందుకు ఉండాలని అధ్యయనాలు చేస్తున్నాయి అనేక రాష్ట్రాలు. కాబట్టి ఇది మిగతా రాష్ట్రాలను పోల్చుకొని మనం రిలేటివ్గా ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మనం మననం చేసుకోవటం మంచిది. ఇది 3వ అంశం. తర్వాత 4వ అంశం, ప్రభుత్వ పాఠశాలలో 26,000 పాఠశాలలో 18 లక్షల మంది ఉన్నారు. 11,000 ప్రైవేట్ పాఠశాలలో 33 లక్షలు ఉన్నారు. ఇది ఒక్కనాడు పడిపోయింది కాదు, గత 2 దశాబ్దాలుగా పడిపోతూ వస్తుంది. ఇలా పడిపోవటానికి కారణం టీచర్లు కాదు, టీచర్ల సెలక్షన్లో కూడా తప్పుండి కాదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో 10,000 మంది సుమారు రాస్తే 1000 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మెరిటోరియస్ టీచర్స్ ఉండరు స్కూల్స్లో. కానీ ప్రభుత్వాల యొక్క పర్సెప్షను, ప్రభుత్వాల యొక్క దృక్పథం స్కూళ్ళని కాలేజీలను దివాలు తీసింది. ఏమిటది అంటే కేంద్రంలో రాష్ట్రాల్లో మాతృభాషలో విద్యాబోధన చేయండి అని 70s నిర్ణయం తీసుకొని 1969లో మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలి వెంకటకృష్ణారావు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తెలుగు మీడియం ప్రవేశపెట్టి తెలుగు మీడియం మొత్తాన్ని యూనివర్సలైజ్ చేసి మొత్తం మధ్యతరగతి పేద పిల్లలేం జడ్పీ స్కూళ్ళలో తెలుగు మీడియం చదువుతుంటే ప్యారలల్గా ప్రవేశపెట్టినటువంటి మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఆఫీసర్ల పిల్లలేం బేగంపేట పబ్లిక్ స్కూల్ లాంటి లేదా క్రిస్టియన్ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంగ్లీష్ మీడియంలో చెప్పించుకొని వీళ్ళ పిల్లలేం గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళేం మధ్యతరగతి ఉద్యోగస్తులు లేదా కింది తరగతి ఉద్యోగస్తులు అయ్యారు. ఇది ఇట్టనే కొనసాగింది. 70 నుంచి దరిదాపు ఒక 30 ఏళ్ళు కొనసాగిన తర్వాత ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అండర్స్టాండింగ్ ఉంటే, ఇంగ్లీష్ మీడియం పునాది ఉంటేనే ఐటీలో సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఐటీలో సెలక్షన్స్ వస్తున్నాయి. ఇది గమనించినటువంటి మొత్తం మధ్యతరగతి ప్రజలు కూడా, ధనికులే కాదు మధ్యతరగతి రైతాంగం అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని కోరికతోటి ప్రైవేట్ స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం కోసం పోయారు. అట్లా ఇంగ్లీష్ మీడియం కోసం పోతుంటే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ప్రభుత్వ హై స్కూల్స్ కానీ పోతూ ఉంటే ప్రభుత్వ జూనియర్ కాలేజు ప్రభుత్వ స్కూల్స్లో మాత్రం జడ్పీ స్కూల్లో మాత్రం తెలుగు మీడియం కొనసాగింది. మొన్నటి వరకు ఒక 2-3 ఏళ్ల కింద వరకు అసలు గత 20 ఏళ్ళుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆ ప్రైవేట్ స్కూల్స్లో మీరు స్కూల్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ABCDE 5-6 సెక్షన్లకు పర్మిషన్ ఇచ్చి ఒకవైపు వాటిని ప్రోత్సహించుకుంటూ వచ్చి జడ్పీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని లేకుండా చేశారు. దాంతో దరిదాపు రోజుకు ప్రతి సంవత్సరం 2 లక్షల చొప్పున దక్కుంటూ వచ్చింది. ఒక 4 ఏళ్ల కిందనైతే 50-50 ఉండే, అందులో 30 లక్షల మంది, ఇందులో ఒక 30 లక్షల మంది చదువుతారని రిపోర్ట్లు ఉండే. ఇప్పుడు రోజుకు ఇట్లా పడిపోతుంది. ఇది ఒక అంశం. తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో